హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బ్యాక్ బ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటిదంటే నేనైతే షాప్ అయితే క్లోజ్ చేసి హైదరాబాద్ వెళ్తాను. ఎందుకంటే నా సర్వీసింగ్ మోటార్ ఉంటాయి కదా, మన షాప్లో వర్క్ చేసి సర్వీసింగ్ మోటార్ దాదాపు 3 years అయిపోయింది. ఇప్పుడే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాను, ప్రెషర్ తక్కువ వస్తుంది. దీన్ని నేను అప్గ్రేడ్ చేద్దామని అయితే వెళ్తాను. అంటే ఇది 160 bars స్పీడ్ ఉంటుంది అన్నట్టు. అంటే 160 బార్ స్పీడ్ అంటే ఒక 160 స్పీడ్లో మనం మూవ్ అవుతా అంటే ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది, గాలి ప్రెషర్ అనేది ఆ రేంజ్లో ఉంటుంది. దీన్ని నేను 200 అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే 200 కెపాసిటీ తీసుకొద్దామని అయితే అనుకుంటున్నా. ఏం లేదు, ఇది కొద్దిగా ప్రెషర్ అయితే తగ్గింది, దానికోసం అని అయితే వెళ్తానా. వీలైతే దీన్ని సంబంధించిన ఏమైనా స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి దొరుకుతేనేమో నేను దీన్ని రిపేర్ చేసుకుంటా, లేదంటే కొత్త అయితే చేంజ్ చేసి కొత్త దాదాపు ఒక ఓన్లీ హెడ్ వరకు ఎంత ఉన్నదంటే ప్రైజు ఒక 20 to 25,000 వరకు అయితే ఉన్నది. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ అయితే ఉన్నది. అసలు దీన్ని మీకు స్టోరీ చూపెడతా, ఇది ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపెడతా. ఇక్కడ మన సర్వీసింగ్ మోటార్ ఉన్నది కదా, ఇది వచ్చేసి ఓన్లీ మోటార్ అన్నట్టు. ఇది ఓన్లీ పవర్ తోటి అయితే రన్ అవుతుంది ఈ మోటారు. దీనికి అటాచ్లా ఈ మిషన్ అయితే ఉంటుంది. ఎట్లా అంటే ఇట్లా అటాచ్ ఉంటుంది అన్నట్టు. ఇది ఈ ప్లేస్లో ఇట్లా అటాచ్ ఉంటుంది. అయితే మనం దాన్ని అయితే ఇప్పుడు మొత్తం ఇది కంప్లీట్ నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని మొత్తం చేంజ్ చేసేద్దాం, కంప్లీట్గా వేరే కొత్తది తీసుకొద్దామని అయితే అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత దీని ఏమైనా స్పేర్ పార్ట్స్ దొరికితే, అంటే ఖరాబ్ కాలే, పూర్తిగానైతే ఖరాబ్ కాలే, జస్ట్ ఇక్కడ ఉన్న ఓవరింగ్స్ ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దానికోసం నేను ఏం చేద్దాను అంటే ఇప్పుడు కొత్తది వీలైతే, అంటే నాకు ఒక తక్కువ రేట్లో దొరికితే కొత్తది తీసుకుంటాం, లేదంటే దీని స్పేర్ పార్ట్స్ దొరికితే అన్నీ A to Z దీనిలో ఓవరింగ్స్ ప్రతి ఒక్కటైతే చేంజ్ చేద్దామైతే అనుకుంటున్నాం. అయితే కంప్లీట్గా నేను కొత్త హెడ్ అయితే తీసుకున్నా, ఎందుకంటే దాన్ని రిపేర్ చేపిస్తే నాకు కొద్దిగా రేట్ అయితే ఎక్కువ అడిగారు. నేను ఇది ఆటోమేటిక్ అయితే తీసుకున్నా, కాకపోతే ఆటోమేటిక్ వర్క్ చేస్తలేదు. కంప్లీట్ కొత్తది హెడ్ తీసుకున్నాయి, రిపేర్ చేయించే బదులు కొత్తది తీసుకుందామని అయితే తీసుకున్నా. ఎందుకంటే మీకు ఒకటి చూపెడితే ఇది పాతది 15లో అన్నట్టు 2,800 రూపీస్ ఉన్నాయి ఓన్లీ చిన్నది. దీనికి 400 ఉన్నది పైప్కి. ఇది మన పాతది హెడ్, దీన్ని రిపేర్ చేపిస్తే నాకు 9,000 రూపీస్ అడిగారు. ఇక 9,000 ఇచ్చుడు ఎందుకు, కంప్లీట్ హెడ్డే మనకు 21,000 అవుతున్నది. అందుకోసమే కంప్లీట్ హెడ్ అయితే తీసుకున్నా. ఇది ఆన్లైన్లో 18 ఉన్నది, కానీ కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేది మనకు రాలే. కొన్ని 15 అవన్నీ కొన్ని మనకు అందులోనే ఇంక్లూడ్ చేసిండు. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 24 చేంజ్ అవుతున్నది. ఆన్లైన్లో కొన్ని వేరే కంపెనీ అయితే చూపెడుతుంది, కాకపోతే ఇందులో మనం డైరెక్ట్ అయితే కొద్దిగా చైనా కాకుండా ఇట్లా జర్మనీ టెక్నాలజీ అని సంథింగ్ వేరే ఇంకా బ్రాండ్ అయితే దొరుకుతుంది. ఇంతకుముందు మన దగ్గర 160 బార్ ఉండే, ఇదైతే 180 బార్ ప్రెషర్ అవుతున్నది. కంప్లీట్ దానికి దీనికి ఏంటిదంటే వేరే డిఫరెంట్ అవుతున్నది. మంచి స్మూత్ పర్ఫార్మెన్స్ తోటి హై లెవెల్ ప్రెషర్ అవుతున్నది. ఫస్ట్ తీసుకున్నది కూడా నాకు కొత్తలో ఇట్లనే అనిపించింది, మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. కానీ దానికన్నా కొద్దిగా ఎందుకో ఇది ఎక్కువ ఉన్నది అని అయితే నాకు ఫీలింగ్ అనిపించింది. నేను ఇక్కడ వెళ్ళి ప్రెషర్ చేస్తా అంటే ఆ లెవెల్ అవుతున్నది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.